ఆర్ఎస్ఎస్ కొడుకులు జాతీయ జెండాను ఎగిరేయలేదు, భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు. అర్థమైందా? ఇలా వల్లభాయ్ పటేల్ విగ్రహం కట్టారు కదా, మహాత్మా గాంధీ చంపినాక మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడు ఓడరా అంటే ఈ భూమి మీద వల్లభాయ్ పటేల్. ఆయన చనిపోయే కంటే 3 గంటల 4 గంటల ముందు పటేల్ గారితో సంభాషణ జరిగింది. అర్థమైందా? పటేల్ గారి యొక్క కూతుర్ని ఆ గాంధీకి సేవకురాలుగా పెట్టిండు పటేల్. ఎందుకంటే దే ఆర్ సిమిలర్ ఏజ్ గ్రూప్ అన్నట్టు, చాలా అత్యంత సన్నిహితులు. అంటే వాళ్ళకి విగ్రహాలు కట్టుకోవడానికి నాయకులు లేరు వాళ్ళకి. మీరు ఆలోచించండి. లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి భగత్ సింగ్ కావచ్చు, లెఫ్ట్ భావజాలం ఉన్న సుభాష్ చంద్రబోస్ కావచ్చు, సోషలిజం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళకి విగ్రహాలు కట్టుకునే స్థాయికి వీళ్ళే మా నాయకులు అని చెప్పి దిగజారిన వాళ్ళంటే అర్థం చేసుకోండి. వాళ్ళు నాయకులు అని చెప్పుకుంటున్న ఎవ్వడు దేశం గురించి పోరాటం చేయలేదు, దేశ ద్రోహం చేశారు. ఒక్క ఆర్ఎస్ఎస్ అని కూడా హిందూ మహాసభని కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దని పిలుపునిచ్చారు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనొద్దని పిలుపునిచ్చారు. మీకు ఎలాంటి సేవ చేయడానికైనా ఎల్లకాలం మేము సిద్ధమని చెప్పారు. ఈ భారతదేశంలో బ్రిటిష్ ఉండాలని చెప్పారు. భారతదేశానికి బ్రిటిషుల వానికి సైనికులుగా పనిచేసారు వీళ్ళు. మూర్ఖులు, నీచులు, నికృష్టులు, దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే ఈ ఆర్యులు. అట్లాంటి వాళ్ళంట ఇవాళ దేశభక్తులంట. వందే మాతరం అని వాడు చెప్పలే, భరతమాత అని వాడు చెప్పలే. ఎంత బాధపడ్డాడో గాంధీ గారు. ఆ జిన్నా గారిని బతిలాడిండు, నెత్తినోరు కొట్టుకున్నాడు, ఎన్నోసార్లు కలిసిండు, వద్దురా కలిసిందాంరా అని. వాడు బ్రిటిష్ వాడు పెట్టిన ఆ చిచ్చుకి ఈ భారతదేశంలో మేము ఎన్నేళ్ళు ఉన్నా ఈక్వాలిటీ ఉండదని ఆయన మాకు స్వాతంత్ర దేశం కావాలని ఆయన మొండి పట్టు పట్టిండు జిన్నా. విధి లేని పరిస్థితులలో ఒప్పుకోవాల్సి వచ్చింది. వానికి బ్లైండ్ గా సపోర్ట్ చేసింది ముస్లిం లీగ్ తోటి బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎవడు? ఈ కొడుకులే. నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అనేటువంటి సింధు బెలూచిస్తాన్ లో, అదేవిధంగా ఈ అవిభాజిత బెంగాల్లో ముస్లిం లీగ్ తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే కొడుకులు ఎవరో చెప్పండి 1946లో. ఇదే హిందూ మహాసభ, ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే బీజేపీ. వాళ్ళు ఇవాళ హిందువులకో దేశం కావాలి, ముస్లింలకో దేశం కావాలని 2 నేషన్ థియరీని ప్రతిపాదించిందే ఈ కొడుకులు. ఇవాళ వచ్చేసి వాళ్ళు దేశభక్తికి పాఠాలు చెప్తే ఎవరి చెవులలో తామర పూలు పెడతారు, ఎన్నేళ్లు పెడతారు? సిగ్గుశరం ఉండాలి. చరిత్ర మీద బురద అల్లడము, లేకపోతే ప్రతి దగ్గరికి మతాన్ని తీసుకురావడము, లేదంటే ప్రతిపక్ష నాయకుల మీద బురద అల్లడము, దేశ ప్రజల మీద బురద అల్లడము, ఎవడు ప్రశ్నిస్తే వారి మీద బురద అల్లడము. పరిపాలన అంటే అందరికీ కావాల్సినవి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడము, న్యాయంగా పరిపాలన చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు ప్రశ్నించిన వాళ్ళని.